హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ అందరికీ 10 రోజులు ఎలాంటి అప్డేట్స్ లేకుండా పోయాను. సో ఐఎమ్ సో సారీ టు కీప్ యూ వెయిటింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. మీ అంతా ఓపిక్గా ఎదురు చూసినందుకు ఈరోజు ఒక పెద్ద ఎపిసోడ్ చెప్తాం అనుకుంటున్నాను. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ ఎపిసోడ్. ఓకే, స్టోరీని కంటిన్యూ చేద్దాము. దానికంటే ముందు ఒక చిన్న కరెక్షన్. లాస్ట్ ఎపిసోడ్లో రిషి వచ్చి నిద్రపోతారు కదా. వసు కూడా ఏమి తినకుండా రిషి పడుకుండేసరికి తినేసి చెప్పాను అనేసరికి వసు కూడా పడుకుంటుంది. సో అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాము, కొంచెం కరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఆ సీన్ని. సో స్టోరీని స్టార్ట్ చేసేద్దాము. ఈ ఎపిసోడ్ మొత్తం రిషి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. సో రిషి తనకి పెండింగ్ వర్క్ ఉంటుంది కదా. సో వెంటనే వసుని అక్కడే వదిలేసి ఫస్ట్ రోజే ఆఫీస్కి వెళ్ళిపోతాడు కదా. ఇలా అనుకుంటాడు. నాకు ఈరోజు మొత్తం పెండింగ్ వర్క్తో చాలా హెక్టిక్గా గడిచింది. ఫస్ట్ రోజే వసుని ఇంట్లో ఒంటరిగా వదిలేసి ఇలా లేట్ అయ్యానని నాకు చాలా చాలా బ్యాడ్గా అనిపించింది. నేను ఇంటికి చేరేసరికి తను నిద్రపోయి ఉంటుందని అనుకున్నాను. అప్పటికే టైం నియర్లీ 12 దాటేసింది. తన్ని డిస్టర్బ్ చేయకూడదని బయట డిన్నర్ చేసేసి ఇంటికి వచ్చాను. కానీ లివింగ్ ఏరియాలో లైట్స్ ఆన్ కనిపించడంతో నాకు కొంచెం స్ట్రేంజ్గా అనిపించి డౌట్గానే లోపలికి వెళ్ళి చూశాను. వసు అలా సోఫా మీద నిద్రపోతూ కనిపించింది. తను ఇక్కడ ఎందుకు పడుకుంది అనుకుంటూ రిషి తన దగ్గరికి వెళ్తాడు. వసు చాలా డీప్ స్లీప్లో ఉంటుంది. రిషి తన్ని లేపడానికి చాలా ట్రై చేస్తాడు. తన పేరుని గట్టిగా పిలుస్తాడు. అప్పుడే పుట్టిన బేబీ ఉలికి పడుతుంది కదా. సో అలా ఉలికి పడుతూ కళ్ళు తెరుస్తుంది వసు. హే, సోఫా మీద ఎందుకు పడుకున్నావు అని అడిగా. కానీ తను ఏమీ చెప్పలేదు. ఇంక అడిగినా ఏం చెప్పదని నాకు తెలుసు. అందుకే ఎక్కువ అడగలేదు. నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లోపలికి వెళ్ళిపోయాను. అంతలోనే వసు ఎలాంటి చప్పుడు లేకుండా అక్కడికి వచ్చేసింది. వసు అలా పెట్టుకున్న డ్రెస్సింగ్ రూమ్లోకి వచ్చేసరికి నిజంగా నేను షాక్ అయ్యాను. కానీ నా ఛాన్స్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఏం జరగనట్టు అక్కడే నిలబడ్డాను. తను ఎక్కడ చూస్తుందో నాకు అర్థం కాలేదు. నేను దగ్గర నక్కనంగా ఉన్నాను. అయినా తన చూపును నా నుంచి తప్పించుకోలేదు. నేను కానీ ఇంకో అడుగు ముందు వేసుంటే నెక్స్ట్ మూమెంట్ నేను తన్ని బెడ్ మీదకి తీసుకువెళ్ళేవాడినేమో. కానీ దేవుడు నాకు అంత లక్ ఇంకా ఇవ్వలేదే అనుకుంటూ రిషి తనలో తనే ఫీల్ అవుతూ ఉంటే ఇందులో వసు మొహం తిప్పుకుని, మీరు డిన్నర్ చేయరా అని అడుగుతుంది. రియల్లీ ఇంతసేపు తన బిహేవియర్తో ఫ్రస్ట్రేటెడ్గా ఉన్న నాకు ఇప్పుడు తను గుర్తు చేస్తుంది డిన్నర్ గురించా? అసలు తన కోసం నేను రాత్రి చన్నీటి స్నానం చేసుకున్న సంగతి కూడా తనకి ఎలాంటి కన్సర్న్ లేదా? వస్తారా, ఎప్పటికి అర్థమవుతుంది నీకు అనుకుంటూ నేను ఆల్రెడీ తిన్నాను అని చెప్పేసి వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు. నైట్ 2 o'clock అవుతుంది. రిషికి చాలా థర్స్టీ అనిపించి లేస్తాడు. పక్కన వాటర్ బాటిల్ ఎంటీగా ఉంటుంది. సో అది ఫిల్ చేసుకుని వద్దామని వెళ్తాడు. తర్వాత తిరిగి రూమ్కి వస్తుండగా డైనింగ్ టేబుల్ మీద పడతాయి అనమాట తన కళ్ళు. ఫుడ్ అంతా అక్కడే పెట్టి ఉంటుంది. ఇంకా ఇక్కడ ఎందుకు ఉంది అంటూ ఒక లిడ్డు తీసి చూస్తాడు అనమాట. సో ఒక ప్లేట్లో అయితే పెట్టేసి సర్వ్ చేసి ఉంటుంది. కానీ అసలు ముట్టుకుని ఉండదు. ఒక్కటి కూడా కొంచెం కూడా కదలలేదు ఫుడ్లో ఐటమ్స్. సో రిషికి రియాలిటీ అర్థమవుతుంది. సో వసు డిన్నర్ తినలేదా? కానీ ఎందుకు? ఓ మై గాడ్, డోంట్ టెల్ మీ తను నా కోసం వెయిట్ చేసిందా? నేను ఎంత వెదవనంటే తను తిన్నాదా లేదా అని ఒక్క మాట కూడా అడగకుండా వచ్చి పడుకున్నాను అనుకుంటూ రిషి తను తల కొట్టుకుంటాడు. వెంటనే రూమ్లోకి వెళ్ళి వసుని లేపాలని అనుకుంటాడు. కానీ తనకి ఏదో స్ట్రేంజ్గా అనిపిస్తుంది అనమాట. వసు నిద్రలో తన ఫేస్ మొత్తం ముడిచిపెట్టుకుని కనుబొమ్మలు ముడిచిపెడుతూ ఉంటుంది. వసు వసు అంటూ లేపుతాడు. తన బాడీ మొత్తం చెమటతో తడిసిపోయి లాస్ట్ టైం ఫీవర్ వచ్చినప్పుడు కూడా ఎలా ఉందో అలాగే ఉంటుందన్నమాట. సో వసు అంటూ మళ్ళీ ఇంకోసారి పిలిచి టెంపరేచర్ చెక్ చేస్తాడు. కానీ ఫీవర్ ఏమి ఉండదు. సో కానీ తనకి చెమటలు ఎందుకు పెడుతున్నాయి అనుకుంటూ మళ్ళీ లేపుతాడు. వసు ఏమో కళ్ళు తెరిచి చూస్తుంది. 2 చేతులు తన స్టమక్ మీద పెట్టుకుని ఉంటుందన్నమాట, గట్టిగా ప్రెస్ చేసుకుంటూ. ఏమైంది వసు, ఆర్ యూ ఆల్ రైట్ అంటూ కొంచెం కన్సర్న్తో అడుగుతాడు. వసు ఏమో కళ్ళల్లో కొంచెం ఎడ్జ్లోకి వచ్చేస్తాయి వాటర్. తల అడ్డంగా ఊపుతుంది. రిషి చేయి గట్టిగా పట్టుకుని స్టమక్ మీద పెట్టుకుని నొప్పి పెట్టుకుంటూ, నొప్పిగా ఉంది, నా స్టమక్ చాలా పెయిన్ వస్తుంది అంటూ
ఏడుస్తున్నట్టు చెప్తుంది. వసు అలా చెప్పేసరికి రిషి కొంచెం అయోమయంలో పడతాడు. వసు ఎప్పుడు కూడా తను తన బాధని చెప్పుకోదు. ఫస్ట్ టైము తను పెయిన్‌ని తట్టుకోలేనంత వరకు ఉంది అనేసి అర్థమవుతుందనమాట. అందుకే తన పెయిన్ గురించి చెప్తుందని, ఈ సిచ్యుయేషన్ వేరుగా ఉందని అర్థమవుతుంది. రిషికి సడన్‌గా ఆ అటాక్ గుర్తొస్తదనమాట. హోటల్‌లో జరిగింది. సో, దానివల్ల మళ్ళీ ఏమైనా ఎఫెక్ట్ అయిందా అనుకుంటాడు. సో, టైమింగ్ చూస్తే 2 అవుతుంది. వెంటనే ప్రేరణ గుర్తొస్తుంది. ఎప్పటిలాగే ఫైనల్ సొల్యూషన్ తనే కదా! సో, వెంటనే ఫోన్ తీసుకొని కాల్ చేస్తాడు. ప్రేరణ ఏమో లిఫ్ట్ చేయదు. ఇంక నెక్స్ట్ ఆప్షను సిద్ధు. సో, సిద్ధు వెంటనే ప్రేరణను లేపి తనకి మాట్లాడమని ఫోన్ ఇస్తాడు. రిషి యార్ వాట్ హ్యాపెండ్ రా, ఎప్పుడు ఇలా ఎందుకు ఉంటావు, పెళ్ళైనా కూడా టైంకి పడుకోలేవా అంటూ కంప్లైంట్ చేసినట్టు మాట్లాడుతుంది ప్రేరణ. రిషి ఏమో సిచ్యుయేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అరే యార్, మీరు అందరూ నన్ను ఏమనుకుంటున్నారు, పంట నొప్పి వచ్చినా కూడా నన్నే అడుగుతారా ఫోన్ చేసి? లిజన్, నేను నార్మల్ డాక్టర్ని కాదు, నేను ఎండోక్రినాలజిస్ట్. డూ యూ హియర్ మీ? ఎండోక్రినాలజిస్ట్ అంటూ ప్రేరణ అరుస్తుంది. కానీ ప్రేరణ, నువ్వు స్టిల్ డాక్టరే కదా, ఏదైనా చెప్పు ప్రేరణ, వసు పెయిన్తో చాలా ఇబ్బంది పడుతుంది అంటూ రిషి కన్సర్న్గా అడుగుతాడు. సరే అని ప్రేరణ మళ్ళీ సిచ్యుయేషన్ ఏంటని అడుగుతుంది నిద్రలో ఉండడంతో. సో, రిషి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి, సరే తను టైంకి ఫుడ్ తీసుకుందా లేదా అని అడుగు. మేబీ డిన్నర్ ఏమైనా స్కిప్ చేసి ఉంటే స్టమక్ ఫ్లోటింగ్ అయి ఉండొచ్చు, లేదంటే పీరియడ్ క్రామ్స్ అయి ఉండొచ్చు అని అంటుంది. ప్రేరణ, ఐ థింక్ తను డిన్నర్ స్కిప్ చేసింది అనుకుంటా అని రిషి కొంచెం గిల్టీగా చెప్తాడు. అయితే క్లియర్, అది బ్లోటింగ్ అయి ఉంటుంది. ఒక పని చేయి, నువ్వు వెళ్ళి స్ట్రాంగ్ జింజర్ టీ చేసి తనకి ఇవ్వు, కొంచెం వాక్ చేయించు, ఆ తర్వాత స్టమక్కి జెంటిల్గా మసాజ్ చేయి, డీప్లోట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అయినా కూడా తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళు అని ప్రేరణ చెప్తుంది. యార్, యాజ్ ఎక్స్పెక్టెడ్ నువ్వే మా లైఫ్ సేవర్వి ప్రేరణ అని చెప్పేసి రిషి కాల్ కట్ చేస్తాడు. వసుని కిచెన్లోకి తీసుకెళ్ళి సో జింజర్ టీకి కావాల్సిన వస్తువులన్నీ అడుగుతాడు అనమాట. రిషికి తన ఇంట్లో తనే ఒక స్ట్రేంజర్ లాగా అనిపిస్తుంది. వసుకు మాత్రమే తెలుసు ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో, కానీ రిషికి మాత్రం ఏవి ఎక్కడ ఉన్నాయో అస్సలు తెలియదు. సో, వసుని అడగడం కోసం కిచెన్లోకి తీసుకెళ్తూ వసు అలా స్టమక్ పట్టుకుని నెమ్మదిగా నడుస్తూ ఉంటే, నువ్వేమైనా చిన్న పిల్లవా, నీకు చేతులతో తినిపించాలా వసు, డిన్నర్ ఎందుకు స్కిప్ చేసావు అంటూ టీ చేస్తూనే కోప్పడతాడు. వసు ఏమో లివింగ్ రూమ్లో నెమ్మదిగా నడుస్తూ ఉంటుందన్నమాట స్టమక్ పట్టుకుని. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం ఇలా అవ్వడం, ఎలా అవుతుందని నాకు తెలీదు అంటూ ఫ్లోర్ మీద కూర్చొని టమ్మీ గట్టిగా పట్టుకుంటుంది. సరే, నేను ఈ టిప్ ప్రిపేర్ చేసే వరకు ఇంకొన్ని స్టెప్స్ నడువు అంటూనే రిషి తన వైపు చూస్తూ పక్కనేమో జింజర్ మరిగిస్తూ ఉంటాడనమాట. తను పెయిన్ని చూస్తుంటే రిషికి కూడా చాలా బ్యాడ్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కోపం కూడా వస్తుంది. మరి ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదంటే మరి నిన్నేమైంది వసు, నాకు నువ్వు ఈ మధ్య చాలా స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తున్నావు. నువ్వు డిన్నర్ ఎందుకు స్కిప్ చేసావు, అంత స్పెషల్ రీజన్ ఏంటి? అది నేను అంటూ వసు ఆగిపోతుంది. రిషి క్యూరియాసిటీ ఇంకొంచెం పెరుగుతుంది. చెప్పు వసు, ఒక్కసారైనా చెప్పు, నువ్వు నా కోసం వెయిట్ చేసావని చెప్పు అంటూ రిషి హార్ట్ మాట్లాడుతుంది లోపల. కానీ తన కోరికగానే మిగిలిపోతుంది అనమాట వసు ఆన్సర్తో. అది నాకు ఆకలిగా లేదు అందుకే అని వసు చెప్తుంది. ఆ మాట వినగానే కోపంతో టీ స్ట్రైనర్ని సింక్లో గట్టిగా పడేస్తాడు. ఇంకా చెప్పదని తెలిసి రిషియే తన ప్రైడ్ని కొంచెం పక్కన పెట్టి, నువ్వు నా వల్ల డిన్నర్ చేయలేదు కదా, నేను వస్తానని వెయిట్ చేసావని నాకు తెలుసు అని అడుగుతాడు. అలా ఏం లేదు, నేనెందుకు మీకోసం వెయిట్ చేస్తాను, నేను ఎప్పుడూ అలా చేయలేదే అంటూ వసు తన మొహము డైరెక్ట్గా రిషి వైపు చూడకుండా అటు ఇటు తిప్పుకుంటూ చెప్తుంది. రిషికి అర్థమవుతుంది. సో ఓకే ఫైన్ అని చెప్పి వసుని సోఫాలో కూర్చోబెట్టి తనకి టీ ఇస్తాడు. ఒక సిప్ తీసుకుని వెంటనే, అబ్బా ఇది చాలా వేడిగా ఉంది, ఇంకా స్పైసీగా కూడా ఉంది అంటూ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ పెడుతుంది. నువ్వు తాగాల్సిందే, అల్లం టీ అంటే ఏమైనా స్వీట్ అనుకున్నావా, తాగగానే స్వర్గంలో ఉండడానికి కంప్లైంట్ చేయకుండా తాగు, లేదంటే ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్తాను. నీకు 2 ఆప్షన్స్, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఇంజెక్షన్ చేయించుకుంటావా, లేదంటే జింజర్ టీనా, ఏది కావాలి అని అడుగుతాడు. జింజర్ టీనే బెటర్ అని వసు వెంటనే సమాధానం చెప్తుంది. గుడ్,
ఇప్పుడు ఒక్క డ్రాప్ కూడా మిగలకుండా తాగు అంటూ ఆర్డర్ చేస్తూ చెప్తాడు. సో, ఘాట్‌కి వసు ఎక్స్‌ప్రెషన్స్ చూస్తుంటే రిషికి నవ్వొస్తూ ఉంటుంది. తన నవ్వుని ఆపుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. వసు తాగడం ఫినిష్ చేసిన తర్వాత తన స్టమక్‌లో ఏదో కొంచెం పెద్దగా హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్తుంది. సో, రిషి అక్కడే కూర్చొని ఉంటాడు కదా! తన ఒళ్ళో తలపెట్టుకోమని పడుకోమంటాడు మసాజ్ చేస్తానని చెప్పి. వసు ఏమో అది విని కనుబొమ్మలు 2 ముడుచుకుని చూస్తుంది. హే! నేను బానే చేస్తాను. నా హ్యాండ్స్ మ్యాజిక్ చేస్తాయి. రెహ్నా కూడా మసాజ్ చేస్తే బెటర్ అవుతుందని చెప్పింది అని రిషి చెప్తాడు. సో, వసుకి నిజంగానే పెయిన్ ఎక్కువ ఉన్నట్టుంది. ఇంకా ఆర్గ్యూ చేయకుండా నెక్స్ట్ మూమెంట్ తన తల రిషి ఒళ్ళో పెట్టుకొని పడుకుంటుంది. ఆల్రెడీ ఇప్పటికే పుల్లలా ఉన్నావు. ఇంకా నువ్వు ఫుడ్ స్కిప్ చేస్తే నువ్వు కనిపిస్తావా? అంటూ టీజ్ చేస్తూ మాట్లాడతాడు. ఇకపై ఇంకెప్పుడు అలా చేయను. మా అమ్మ ఎప్పుడు టైంకి ఫుడ్ తినమని ఎందుకు చెప్పేదో నాకు ఇప్పుడు అర్థమైంది. కానీ నేను ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు అన్నిటికి మూల్యం చెల్లిస్తున్నాను అంటూ వసు నాగ్ చేస్తూ మాట్లాడేసరికి రిషి పర్వర్టెడ్ మైండ్ మేల్కొంటుందనమాట. సో, నువ్వు ఇప్పుడే లేస్తే మంచిది. లేకపోతే నా హ్యాండ్స్ ఏం చేస్తాయో ఆ తర్వాత నన్ను బ్లేమ్ చేయకు అంటూ వార్న్ చేస్తాడు. వసుకేం అర్థం కాదు. ఈలోపే సడన్గా లేచి కూర్చుంటుంది. ఏం చేస్తున్నారు అంటుంది. రిషి ఏమో ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని ఏంటి అని ఏం ఎరగనట్టు చూస్తాడు. మీరు నా టాప్ ఎందుకు పుల్ చేశారు? మరి మసాజ్ ఎలా చేయాలి అంటూ అమాయకంగా ఫేస్ పెట్టి అడుగుతాడు. వసుకి ఏం చెప్పాలో అర్థం కాదు. సో, డౌట్గానే రిషి వైపు చూస్తుంది. అప్పుడు రిషి ఫోన్ తీసి ఇలా చూడు అంటూ తను ఫోన్ చూపిస్తూ ఇగో ఇక్కడ బెల్లీ బటన్ దగ్గర నుంచి సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయాలని ఉంది. టాప్ లిఫ్ట్ చేయకుండా ఎలా మసాజ్ చేయాలి అని రిషి అడిగేసరికి వసు అలానే చూస్తూ ఉండిపోతుంది. వసు చిన్న పిల్లల యాక్ట్ చేయకు, రా పడుకో, నేను తినేనులే అంటూ వసుని మళ్ళీ తను వాళ్ళలో పడుకోబెట్టుకుంటాడు. వసు రిషి వైపు చూస్తుంది. రిషి మళ్ళీ వసు టాప్ని లిఫ్ట్ చేసేసరికి అటు చూడండి, అక్కడ చూడకండి, పక్కకు తిప్పుకొని ఫేస్ అని చెప్తుంది. తను ఇన్సెక్యూరిటీ చూసి రిషి నవ్వుకుంటూ తన చూపుని వేరే వైపుకి తిప్పుకుంటాడు. కొద్దిసేపటికి వసు నెమ్మదిగా స్లీప్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ రిషి నాటి మైండ్ మేల్కొంటుంది అనమాట. సడన్గా వసు ఔచ్ అంటూ అరుస్తుంది. సరిగా కళ్ళు తెరిచి వెంటనే లేచి రిషి వైపు సీరియస్గా చూస్తుంది. రిషికి తెలుసు ఎందుకు వసు అలా చేస్తుంది అనేసి. ఎందుకంటే రిషి వసు నడుముని లైట్గా గిల్లుతాడు అనమాట. సో, ఏమీ తెలియనట్టు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి చిన్నపిల్లాడిలా చూస్తాడు. వసు కొన్ని సెకండ్స్ అలాగే సీరియస్గా చూసి తల అడ్డంగా ఒప్పుకుని రిషి సైక్ చేస్తే మళ్ళీ పడుకుంటుంది. మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ సీరియస్గా లేచి మిమ్మల్ని అంటూ సీరియస్గా చూస్తుంది. వాట్ అంటూ రిషి ఏం తెలియనట్టు నవ్వుతూ అడుగుతాడు. మీరేం చేశారో నాకు తెలుసు. మీరు ఇంకా నటించాల్సిన అవసరం లేదు. అయినా ఇప్పుడు నాకు బాగానే ఉంది. మీరు రూమ్కి వెళ్ళి పడుకోండి, నేను వస్తానని చెప్పేసి వసు సోఫాకి ఇంకో పక్కకు వెళ్ళి కూర్చుంటుంది. రిషి ఏమో తన షోల్డర్స్ ఎగరేసి ఆ సోఫాలో నుంచి లేచి మళ్ళీ వసు దగ్గరికి అంటూ వెళ్ళి రియల్లీ వసు, దట్ వాజ్ రియల్లీ ఫన్. నువ్వు చాలా సాఫ్ట్గా ఉన్నావు వసు. నా హ్యాండ్స్ బట్టర్ మీద పెట్టినట్టు అనిపించింది తెలుసా అంటూ కొంచెం నవ్వుతూ చెప్తాడు. అది విని వసు వెంటనే షాక్ అయ్యి పిల్లో తీసుకుని రిషి వైపుకి విసురుతుంది. రిషి ఏమో నవ్వుకుంటూ కొంచెం వాళ్ళ రూమ్ వైపుకి పరిగెట్టుకుంటూ వెళ్తూ ఓకే త్వరగా రా వసు, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మన బెడ్రూమ్లో నా సర్వీస్ 24/7 అవైలబుల్గా ఉంటుంది డియర్. నీకు కూడా తెలుసు కదా నా హ్యాండ్స్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాయో అంటూ కొంచెం నాటిగా కన్నుకొట్టి వెళ్ళిపోతాడు రూమ్లోకి. రిషి మాటలు విన్న వసు అలా ఫ్రీజ్ అయిపోయి సోఫాలో అలాగే కూర్చుని ఉండేసరికి రిషికి నవ్వు ఆగదు. సో, రూమ్కి వెళ్ళాక మళ్ళీ 15 మినిట్స్కి వసు వస్తుంది. సో, రిషి పడుకున్నాడా లేదా అని బ్లాంకెట్ అది లాగి చెక్ చేస్తూ ఉంటుంది. రిషి ఏమో నటిస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి కొన్నిసార్లు నాకు తనని చూస్తే జాలేస్తుంది, కొన్నిసార్లు ఫన్నీగా అనిపిస్తుంది, కొన్నిసార్లు కోపం వస్తుంది. కానీ ఏదైనా సరే ఒక్క విషయం మాత్రం ఒప్పుకోవాలి, వసు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నా లైఫ్ చాలా కలర్ఫుల్గా మారింది. నా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి నా ఎమోషన్స్ మొత్తం ఒక రోలర్ కాస్టర్ లాగా పరిగెడుతున్నాయి. హ్యాపీనెస్, సాడ్నెస్, మ్యాడ్నెస్, లవ్, కేర్, కన్సర్న్
ఇవన్నీ ఇప్పుడు నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను అని అనుకుంటాడు. ఆ తర్వాత మార్నింగ్ లేచి ఆఫీస్‌కి వెళ్ళేసరికి చాలా లేట్ అవుతుందనమాట. వసు తన్ని లేపడానికి ఎంత ట్రై చేసినా రిషి చాలా బద్ధకంగా ఉంటాడనమాట. సో, లేట్‌గా లేస్తాడు. ఇప్పుడేమో హరీబరీగా రెడీ అవుతూ ఉంటాడు. వసు వసు అంటూ రిషి వాష్‌రూమ్‌లో నుంచి గట్టిగా పిలుస్తాడు. కొన్ని సెకండ్స్ తర్వాత వసు చేతిలో గడ్డ పట్టుకొని వస్తుంది. ఏంటి యా నరుస్తూ క్లోజెట్‌లోకి రాగానే ఎంత స్పీడ్‌గా వచ్చిందో అంతే స్పీడ్‌తో వెనక్కి తిరిగిపోతుంది. ఎందుకంటే రిషి బాత్రూంలో నుంచి తొంగి చూస్తూ కనిపిస్తాడనమాట. సో, స్నానం చేస్తున్నాడు కాబట్టి ఆబ్వియస్లీ ఏం వేసుకొని ఉండడు. వసు టవల్ మర్చిపోయాను కొంచెం ఇస్తావా అంటూ చెయ్యి బయటికి చాపుతాడు. వసు ఏమో రిషి వైపు చూడకుండానే టవల్ తీసి ఇచ్చేసి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. మళ్ళీ కొద్దిసేపటికి వసు వసు అని మళ్ళీ పిలుస్తాడు. ఈసారేమో కారం డబ్బాతో పట్టుకుని వస్తుంది. రిషిని చూడగానే వసు వెంటనే వెనక్కి తిరిగిపోయి రిషి వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్ అని గట్టిగా అరుస్తుంది. ఎందుకంటే రిషి ఓన్లీ కేవలం అండర్వేర్లో మాత్రమే నిలబడి ఉంటాడు. చూడు నా ప్యాంట్ బటన్ ఊడిపోయింది కొంచెం దీన్ని స్టిచ్ చేస్తావా అని అడుగుతూ తన ప్యాంట్ని చూపిస్తాడు. సో అది చూసిన వెంటనే రిషి ప్యాంట్ని మళ్ళీ తన మొహం మీదకి విసిరేస్తూ ఫస్ట్ ఏదైనా వేసుకోండి ఇలా చూడలేకపోతున్నాను అంటుంది. ఓకే వెయిట్ నాకు వేరే వేసుకోవడే టైం లేదు ఫస్ట్ నేను వేసేసుకుంటాను తర్వాత నువ్వు దీన్ని స్టిచ్ చేద్దిగానివి అనేసి రిషి అంటాడు. నిజం చెప్పాలంటే రిషి మార్నింగ్ లేచిన కాడ నుంచి నాట్ ఈ పర్వర్టెడ్ ఈవల్ వెర్షన్ ఆఫ్ ఫుల్ యాక్టివ్లో ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కావాలనే చేస్తూ ఉంటాడు. తన ఫేస్ని చూడడం అలాగా రెడ్గా అయిపోతుంటే సో చాలా ఫన్నీగా అనిపిస్తుంది. గ్రేట్ లాయర్ రిషికి కొత్త ప్యాంట్ కొనుక్కోవడానికి డబ్బులు కూడా లేవా ఏంటి అని వసు కొనుక్కుంటూ ఉండటం వినిపిస్తుంది. లేదు వసు టుడే నాకు హియరింగ్ ఉంది యూనిఫామ్ తప్పనిసరిగా కావాలి. నువ్వు చెప్పింది కూడా కరెక్టే షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చు కానీ నాకు ఇప్పుడు లేట్ అయిపోతుంది. పైగా షాపింగ్ అంటేనే పెద్ద బోరింగ్ కానీ ఇప్పుడు నాకు బోరింగ్ అనిపించదులే ఎందుకంటే నాకు కొత్త షాపింగ్ పార్ట్నర్ వచ్చింది కదా నాకు కవర్స్ పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు. ఇంకా నేను ప్యాంట్స్ మాత్రమే కాదు నా ఇన్నర్వేర్స్ వేర్స్ కూడా కొనుక్కోవాలి అంటూ రిషి చెప్పేసరికి యానఫ్ దట్స్ ఎనఫ్ అంటూ వసు అరుస్తుంది. ఇంతకీ బటన్ ఎక్కడ ఉంది అని వసు అడిగేసరికి రిషి నవ్వుతూ వసు హ్యాండ్లో బటన్ పెడతాడు. తర్వాత వసు ఏమో డ్రెస్సింగ్ టేబుల్ ముందు చైర్ మీద కూర్చుని రిషికి ఫ్యాంట్ బటన్ స్టిచ్ చేస్తూ ఉంటుంది. రిషి ఏమో మిర్రర్లో ఆ సీన్ చూసుకుని నవ్వుకుంటూ ఉంటాడు. వాట్ ఈజ్ ఏం అనుకుంటాడు. సో వసు ఏమో మిర్రర్లో బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తుంది. రిషి ఏమో తన ముందు నిల్చుని ఫ్రంట్ సైడ్ కనిపిస్తాడనమాట. తన మొహం కనిపిస్తుంది వసు బ్యాక్ సైడు. సో అలాగా మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఆ సీన్ ఎలా ఉంటుందో. సో ఇలాంటి రియల్ సీన్ మన లైఫ్లో కూడా త్వరలో రావాలని కోరుకుంటున్నాను వసు అని అంటాడు. వసు వెంటనే కన్ఫ్యూజ్డ్గా తల పైకెత్తి చూస్తుంది. ఏమంటున్నారు అంటది. ఓ మై ఇన్నోసెంట్ వైఫీ అంటూ వసు బుగ్గులు గిలుతూ నీకు చాలా విషయాలు నేర్పించాలి వాటన్నిటికీ నేర్పించడానికి నాకు చాలా టైం పట్టేలా ఉంది అనుకుంటాడు. వసు అలా స్టిచ్ చేస్తూ ఉంటే రిషి మాత్రం ఆ పర్వర్టెడ్ మైండ్తో అలాగా మిర్రర్లో చూస్తూనే ఉంటాడు. అలా చూస్తూనే మాట్లాడుతూ ఉంటాడు. వసు అంటాడు. వసు స్టిచ్ చేస్తూనే అని రిప్లై ఇస్తుంది. నీకు ఐస్ క్రీమ్ ఇష్టమా? అదేం ప్రశ్న ఐస్ క్రీమ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటుంది. సరే నీకు ఎలాంటి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అని అడుగుతాడు. నాకు ఏదైనా ఇష్టమే నాకు పర్టికులర్గా అది ఇది అని ఏమి ఉండదు అని వసు చెప్తుంది. సో చాకోబార్ ఇష్టమా? ఓకే గర్ల్స్ ప్లీజ్ కొద్దిసేపు కొంచెం మంది సీన్ స్కిప్ చేసేయండి. నేను ఇది చెప్పడానికి ఈ సీన్ చెప్పకూడదు అనుకున్నాను బట్ ఓకే కొంతమంది కోసం చెప్తున్నాను కొంతమంది మాత్రం స్కిప్ చేసేయండి ఓకే. సో రిషి ఇలా అడుగుతాడు. నీకు చాకోబార్ ఇష్టమా అని అడుగుతాడు. కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మాయిలు అయితే అప్పటికే రిషి కన్వర్జేషన్ ఎటు తీసుకెళ్తుందో అర్థం చేసుకోగలరు. కానీ ఈ అమ్మాయికి చాకోబార్ అంటే నిజంగా ఐస్ క్రీమ్ మాత్రమే. రిషి చాకోబార్ ఇష్టమా అని అడిగేసరికి ఏదైనా ఇష్టమే అని చెప్పాను కదా అని వసు ఇసుక్కుంటూ చెప్తుంది. ఓకే మరైతే లాలీపాప్. ఓ మై గాడ్ మీకు ఆల్రెడీ చెప్పాను రిషి ఆల్రెడీ చాలా పెద్ద పాస్ట్లో
ఒక ఎడిక్టర్ అనేసి. సో, ఆ హార్న్స్ మొలుస్తూ ఉంటాయనమాట రిషికి. ఆ క్యారెక్టర్‌లోకి వెళ్ళిపోతాడు. సో, ఆ ఈవిల్ స్మైల్ మొత్తం అంతా వచ్చేస్తది. హ్మ్. నేను చాలా సార్లు తిన్నాను చిన్నప్పుడు. చిన్నప్పుడు నేను లాలీపాప్స్ చాలానే తిన్నాను. కానీ ఇప్పుడు ఎదిగిపోయాను కదా! ఇప్పుడేం తినట్లేదు అని వసు చెప్తుంది. ఎగ్జాక్ట్‌లీ. నువ్విప్పుడు ఎదిగావు కాబట్టే లాలీపాప్ తినడం ఇంపార్టెంట్. నువ్వు ఫస్ట్ షాప్‌కి వెళ్ళి కొన్ని లాలీపాప్స్ కొనుక్కో. ఎక్కువ లాలీపాప్స్. ఓకే. వాటిని స్లోలీ నెమ్మదిగా లిక్ చేస్తూ తినాలి. ఓకే. అండ్ బైట్ చేయకూడదు. ఇంకా దాన్ని హర్ట్ చేయకూడదు. ఓకే. అని రిషి చెప్తూ ఉంటాడు. వసు ఫేస్ చూడాలి. అబ్బా! ఈ అమ్మాయితో ఏం చేసుకోనురా దేవుడా అనుకుంటూ తన ఇన్నోసెన్స్‌ని చూసి రిషికి గట్టిగా హగ్ చేసుకోవాలనిపిస్తుంది. ఇంకా ఆఫీస్ మానేసి తనతో ప్రాక్టికల్ క్లాసులు మొదలుపెట్టాలనిపిస్తుంది. నో నో రిషి నో అంటూ తనలో తానే చెప్పుకుంటూ ఈరోజు కోర్ట్ హియరింగ్ ఉంది. నో 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 అనుకుంటూ తను కంట్రోల్ చేసుకుంటాడు. ఇప్పుడు వసు ఇలా అంటుంది. అసలు మీకు ఈరోజు మార్నింగ్ నుంచి ఏమైంది? ఐస్ క్రీమ్స్, లాలీపాప్స్ అంటూ చాలా వేర్డ్‌గా మాట్లాడుతున్నారు అంటూ వసు స్టిచ్చింగ్ ఫినిష్ చేస్తుంది. సో, సిజర్ కనిపించకపోవడంతో తన టీత్స్‌తోనే కట్ చేయడానికి తన ఫేస్‌ని రిషి దగ్గరికి తీసుకొస్తుంది. ఆ మూమెంట్ ఇంకా చాలా ఇన్వాలంటరీగా సమ్ హార్మోన్స్ రిషి ఓహ్ మై గాడ్! షిట్. సో, రిషి వసు వాళ్ళ దగ్గరికి లీనవ్వగానే కంట్రోల్ చేసుకోలేక వసు హెయిర్ గట్టిగా పట్టుకుంటాడు పిటికలతో. సో, తనకేం అర్థం కాలేదు. అచ్! నా హెయిర్ వదలండి అని అరుస్తూ రిషి హ్యాండ్‌ని తన తలలో నుంచి విడిపించుకుంటుంది. అబ్బా! నాకింకో కోల్డ్ షవర్ అవసరం అనుకుంటూ రిషి బాత్రూంలోకి పడిపోతాడు. తర్వాత వసు కూడా కిచెన్‌లోకి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ రిషి వసు, వసు అని పిలుస్తాడు. ఈసారి అయితే వసు చేతిలో నైఫ్ పట్టుకుని రూమ్‌లోకొచ్చి హిప్ మీద 2 చేతులు పెట్టుకుని సీరియస్‌గా చూస్తుంది. ఏంటి అన్నట్టు. ఏం లేదు. ఈసారి నిజంగానే ఇంపార్టెంట్. నా వైట్ పెన్ ఎక్కడుందో కనిపించడం లేదు. నీకు తెలుసు కదా ఈరోజు నాకు హియరింగ్ ఉందని. అది లేకుండా ఎలా వెళ్తాను? అంటూ భయంగానే రిషి వసు చేతిలో ఉన్న కత్తి వైపు, వసు ఫేస్ వైపు చూస్తూ చెప్తాడు. సో, వసు ఏం మాట్లాడకుండా సైలెంట్‌గానే దానికోసం వెతుకుతూ మొదలుపెడుతుంది. చివరికి ఒక డ్రాయర్‌లో దొరుకుతుందనమాట. అది తీసుకొచ్చి రిషికి ఇస్తుంటే నువ్వే కట్టు అంటాడు. వసు ఏ రెస్పాన్స్ ఉండదు. కానీ వసు అని మళ్ళీ రిషి వసు వైపు తిరిగేసరికి వసు ఆ డ్రా దగ్గర ఉండడం చూస్తాడు. తన చేతిలో ఒక కార్డ్ ఉంటుంది. ఆ కార్డ్‌ని చూసిన క్షణమే రిషి ఫేస్‌లో స్మైల్ కూడా మాయమైపోతుంది. అది తన ఎమర్జెన్సీ కార్డ్ అనమాట. వన్స్ అపాన్ ఎ టైమ్ చెప్పుకున్నాం కదా! ఒకరోజు ఆ రోడ్ మీద వసు పడిపోయినప్పుడు తన కార్డ్ దొరుకుతుంది. వసు దాన్ని చూస్తూ ఈ కార్డ్ ఇక్కడెందుకుంది అనుకుంటుంది. వసు చేతిలో ఉన్న ఎమర్జెన్సీ కార్డ్ వైపు చూస్తూ కొన్ని సెకండ్స్ అలాగే నిలబడిపోతాడు రిషి కూడాని. సో, ఇన్ని సంవత్సరాల తర్వాత వసు మళ్ళీ ఆ కార్డ్ చూస్తుందని రిషి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఇక్కడ ఎందుకుంది అని వసు మళ్ళీ అడుగుతుంది. రిషి వెంటనే తన షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ మార్చేసుకుని అదా అది పాత కార్డు ఎప్పుడో నా దగ్గరకు వచ్చిందిలే పడేయడం మర్చిపోయాను అని క్యాజువల్గా చెప్తాడు. కానీ వసు మాత్రం రిషి ఫేస్ వైపే చూస్తూ ఉంటుంది. ఎప్పుడు అంటే ఎప్పుడు ఎలా అని అడుగుతుంది. ఎప్పుడు అంటే కొన్ని సంవత్సరాల క్రితం అని రిషి ఆ కార్డ్ తీసుకోవాలని చూస్తాడు. ఇది నా కార్డ్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది నా కార్డ్ అని మీకు తెలుసా అని వసు క్వశ్చన్ మీద క్వశ్చన్ చేస్తూ ఉంటే రిషి సైలెంట్లోకి వెళ్ళిపోతాడు. నేను భయపడింది ఇదే. ఇప్పటి వరకు తనకి తెలియని విషయాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తే తను ఎలా రియాక్ట్ అవుతుంది అనుకుంటాడు. ఈ కార్డ్ నాది, నేను దీన్ని ఎప్పుడో పోగొట్టుకున్నాను, అయినా ఈ కార్డు మీ దగ్గరికి ఎలా వచ్చింది అది చెప్పండి అని వసు అడుగుతూ ఉంటుంది. అందుకే చెప్పాను కదా ఇది ఎప్పుడో నా దగ్గరకు వచ్చిందంటూ రిషి ఆ కార్డ్ని మళ్ళీ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ వసు వెంటనే వెనక్కి జరుగుతుంది. సో, వసు తన హ్యాండ్ని వెనక్కి తీసుకునేటప్పుడు ఆ కార్డ్ బ్యాక్ సైడ్ ఏదో రాసి ఉంటుంది. వెయిట్ అంటూ అది చూస్తుంది. సో, అక్కడ ఒక చిన్నగా రిషి హ్యాండ్ రైటింగ్లో రాసి ఉంటుంది అనమాట. అది చూసి ఇదెవరి హ్యాండ్ రైటింగ్ అనుకుంటుంది. సో, అది విని రిషి హార్ట్ బీట్ ఇంకా పెరిగిపోతుంది. అది నాదే అంటాడు. ఇందులో మీరు ఏం రాశారు అంటూ వసు చదవడానికి ట్రై చేసేలోపే రిషి ఏం చెప్పకుండా అది నీకు అనవసరమైన విషయం అంటూ
వసు చేతిలో కార్డ్ లాగేసుకుంటాడు. నాకు అనవసరమైన విషయం ఏంటి, అది నాకు అవసరం ఉంది అంటూ వసు రిషి కళ్ళలోకి స్ట్రైట్గా చూస్తూ అంటుంది. ఆ చూపే రిషిని కంప్లీట్గా సైలెంట్గా మార్చేస్తుంది. ఎప్పుడు వసు అలా ఆన్సర్స్ కోసం రిషి కళ్ళలోకి సూట్గా చూసి అడిగింది లేదు. సో అలాగా వసుని డిఫరెంట్గా చూసేసరికి రిషి పెదవుల పైన చిన్న నవ్వు వస్తుంది. గుడ్, నాకు ఇదే కావాలి అనుకుంటాడు. నువ్వు నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నావా అని అడుగుతాడు. వసు హా అన్నట్టు తలూపుతుంది. దానికంటే నువ్వు ముందు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏంటి అని వసు అడుగుతుంది. నేను చెప్పింది విన్నాక నువ్వు వెంటనే కన్క్లూజన్కి వెళ్ళకూడదు అంటాడు. వసు కొద్దిసేపు ఆలోచించుకుని ఓకే అంటుంది. ఈ కార్డ్ నా దగ్గరకు వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతుంది. అప్పట్లో నేను నీకు అస్సలు తెలియదు, కానీ ఒక సిచ్యుయేషన్లో ఈ కార్డ్ నా దగ్గరకు వచ్చింది అంటాడు. అవునా, ఎలాంటి సిచ్యుయేషన్ అడుగుతుంది. అది ఇప్పుడు చెప్పడం కంటే ఫస్ట్ నువ్వు ఇది చెప్పు. నువ్వు ఈ కార్డ్ని ఎప్పుడు పోగొట్టుకున్నావు, నీకు ఈ కార్డ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అనుకుంటున్నావు, అది చెప్పు అని అడుగుతాడు. వసు కన్ఫ్యూజ్డ్గా చూస్తూ నాకు గుర్తులేదు అంటుంది. ఆ మాట వినగానే రిషి హార్ట్లో ఏదో గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. తనకు నిజంగానే గుర్తులేదా అనుకుంటాడు. సరే లీవ్ ఇట్ అని ఆ కార్డ్ని రిషి వాలెట్లో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటే రూమ్లో నుంచి రిషి అంటుంది. మీరు నా కార్డ్ ఇవ్వలేదు అంటుంది. తర్వాత ఇస్తాను, నాకు ఇప్పుడే కావాలి. వసు వాయిస్లో ఒక ఫిల్మ్నెస్ కనిపిస్తుంది అనమాట. రిషి నవ్వుకుంటాడు. అబ్బా, నా వైఫ్లో ఈ వెర్షన్ కూడా ఉందా అనుకుంటాడు. మీరు జోక్ చేయకుండా అది నాకు ఇస్తారా ఇవ్వరా అంటుంది. సరే మేడం అంటూ రిషి మళ్ళీ తన వాలెట్లో ఉన్నది తీసి వసు చేతిలో పెడతాడు. సో దాన్ని వెంటనే తీసుకుని ఫోల్డ్ చేసి తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటుంది. రిషికి ఏం అర్థం కాదు, ఇంత చిన్న విషయం కోసం అంత సీరియస్ అవ్వాల్సిన విషయం ఏముంది అనుకుంటాడు. తను ఫాస్ట్లో ఏదైనా ఉందా అనుకుంటాడు. ఈలోపే రిషి ఫోన్ కూడా రింగ్ అవుతుంది. కోర్టు నుంచి కాల్ వస్తుంది. సో వాళ్ళతో మాట్లాడేసి కాల్ కట్ చేసిన తర్వాత సరే నేను వెళ్ళాలి, ఆల్రెడీ లేట్ అయింది అంటాడు. సో ఆ తర్వాత వైట్ పెయింట్ తీసుకుని రిషి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంటే రిషి సార్ అంటుంది. ఏంటి అని వెనక్కి తిరుగుతాడు. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి. ఆ మాట వినగానే నైట్ డిన్నర్ సంగతి గుర్తొస్తుంది అనమాట. నిన్న రాత్రి రిషి తన్ని కనీసం తిన్నావా అని కూడా అడగలేదు, కానీ ఇప్పుడు మాత్రం తను రిషి కోసం బ్రేక్ఫాస్ట్ గురించి అడుగుతుంది అని. సో తను కూడా అడుగుతాడనమాట, నువ్వు తిన్నావా అని. సో దానికోసం వసు ఏం ఆన్సర్ ఇవ్వకపోయేసరికి మళ్ళీ పిలుస్తాడు. వసు అంటాడు. వసు ఏమో లేదు అని చెప్తుంది. ఎందుకు అని రిషి ఐబ్రోస్ పైకి లేపుతూ అడుగుతాడు. మీరు తినలేదు కదా అని సింపుల్గా చెప్తుంది. అది వినగానే రిషి హార్ట్ ఒక్కసారిగా చాలా వామ్నెస్తో నిండినట్టు అనిపిస్తుంది. సో నిన్ను అడిగినప్పుడు నేను ఎందుకు మీకోసం వెయిట్ చేస్తాను అని చెప్పింది, కానీ ఇప్పుడు తన మాటల్లో తన ఆన్సర్ క్లియర్గా అర్థమవుతుంది. సో రిషి దగ్గరికి వెళ్ళి మరి నేను నా కోసం వెయిట్ చేయలేదని చెప్పావు అంటూ టీస్ చేస్తూ అడుగుతాడు. వసు ఏమో ఫేస్ పక్కకు తిప్పుకొని అది వేరు అంటుంది. వేరే అంటే ఏం వేరు అని అడుగుతాడు. ఏమో నాకు తెలీదు అని చెప్పేసి వసు కిచెన్లోకి పారిపోతుంది. అబ్బా, ఈ అమ్మాయిని అర్థం చేసుకోవడానికి నాకు ఇంకా చాలా టైం కావాలి అనుకుని అక్కడ నవ్వుకుంటూ నిల్చుండిపోతాడు. అని ఫస్ట్ టైం రిషి వసు తన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టిందేమో అన్న చిన్న హోప్ తనలో మొదలయ్యింది. రిషి కిచెన్లోకి వెళ్ళేసరికి, డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళేసరికి టేబుల్ మీద ప్లేట్స్ ఆల్రెడీ అరేంజ్ చేసి పెడుతుంది వసు. సో రిషి చైర్లో కూర్చుని వసునే చూస్తూ ఉంటాడు. ఏంటి అని అడుగుతుంది. ఏం లేదు అంటాడు. మరైతే ఎందుకు అలా చూస్తున్నారు, నా వైఫ్ ఫస్ట్ టైం నా కోసం బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తుంటే చూడకూడదా అంటాడు. వసు వెంటనే తన ఫేస్ పక్కకు తిప్పేసుకుని ఇదేం పెద్ద విషయం కాదు తినండి అని చెప్తుంది. సో రిషి చిన్న ముక్క నోట్లో పెట్టుకుని బాగుంది అంటాడు. రియల్లీ అంటుంది. ఇది ఇంకొంచెం తినండి అంటూ ఇంకా వడ్డిస్తూ ఉంటుంది. రిషి మొహంలో తెలియకుండానే స్మైల్ వస్తుంది. ఇంత చిన్న చిన్న థింగ్స్ కూడా ఇంత హ్యాపీనెస్ ఇస్తాయని రిషి ఎప్పుడూ అనుకోలేదు. సో రిషి మళ్ళీ వసు అని పిలుస్తాడు. అంటుంది. నిన్న రాత్రి నువ్వు డిన్నర్ స్కిప్ చేసావు కదా, రోజు నేను ఆఫీస్కి వెళ్ళే ముందు నువ్వు ప్రాపర్గా బ్రేక్ఫాస్ట్ చేయాలి, డీల్ అంటాడు. వసు హా అన్నట్టు తలొపుతుంది. ఇది చూసి రిషి గుడ్ గర్ల్ అంటాడు. వెంటనే వసు ఫేస్ సీరియస్గా మాడిపోతుంది. నేనేం చిన్నపిల్లని కాదు అంటుంది. అది నాకు తెలుసు అని రిషి నవ్వుతూ అంటాడు. నీ కొన్ని విషయాల్లో నువ్వు ఇంకా చిన్నపిల్లలానే ఉన్నావు అంటాడు. అది విని వసు రిషి వైపు సీరియస్గా చూసి మరైతే మీరు అంటుంది. నేనా,
నేను చాలా మెచ్యూర్ అంటాడు. అది మీకు మాత్రమే అనిపిస్తుంది అని వసు అనగానే రిషి తినడం మధ్యలోనే ఆపేసి ఏమన్నావు అంటాడు. వసు ఏం లేదు అంటూ లేచి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. వసు రిషి పిలవగానే వసు వెనక్కి తిరిగి చూసి చిన్నగా నవ్వుతుంది. ఆ నవ్వు చూసి కొన్ని సెకండ్స్ అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఇదే కదా, ఈ నవ్వే కదా తన మొహంలో ఫస్ట్ డే నుంచి చూడాలనుకున్నది అనుకుంటాడు. ఇప్పుడు వసు రిషికి ఇచ్చిన స్మైల్ అది ఫోర్స్గా నవ్వమని ఫోర్స్డ్ స్మైల్ కాదు, ఏదో భయంతో ఫియర్తో నవ్వింది కాదు, కానీ అది నిజంగా జెన్యూన్గా వచ్చిన స్మైల్. సో తన హార్ట్కి ఏదో తెలియని హ్యాపీనెస్ వసు మొహంలో ఫస్ట్ టైం రిషిని చూసి జెన్యూన్ స్మైల్ వచ్చినందుకు. రిషి అలా చూస్తూ ఉండిపోయి ఆ తర్వాత వాచ్ చూసుకునేసరికి అయ్యో కోట్ అని గుర్తొచ్చి వెంటనే లేస్తాడు. కోట్ తీసుకుని డోర్ దగ్గరికి వెళ్తాడు. ఈ లోపు వసు రిషి సార్ అంటూ తను కూడా వెనకాలే వస్తుంది. అని వెనక్కి తిరుగుతాడు. ఆల్ ది బెస్ట్ సార్ అంటుంది. రిషికి ఆ 2 మాటలు కూడా ఏదో గిఫ్ట్ లాగా అనిపిస్తాయి. థ్యాంక్స్ అని చెప్పి మళ్ళీ బయటకు వెళ్ళిపోతూ ఉండగా వసు మళ్ళీ రిషి సార్ అని పిలుస్తుంది. సార్ ఏంటి అన్నట్టు రిషి వెనక్కి తిరిగి చూస్తే లంచ్ అంటుంది. ఏంటి? అదే మీరు లంచ్కి ఇంటికి వస్తారా, నేను ప్రిపేర్ చేయాలా లేదంటే బయట అంటూ చిన్నగా మాట్లాడుతుంది. నువ్వు నా కోసం లంచ్ ప్రిపేర్ చేస్తానంటే నేను బయట ఎందుకు తింటాను అనుకుంటున్నావు అని చెప్తాడు. వాసు ఏం చెప్పదు. సరే లంచ్కి ఇంటికే వస్తాను అని చెప్పేసి రిషి డోర్ క్లోజ్ చేసి బయటకు వస్తాడు. అయినా సరే తన మొహంలో స్మైల్ ఇంకా అలాగే ఉంటుంది. తన మ్యారేజ్ లైఫ్లో ఫస్ట్ టైం నార్మల్ మార్నింగ్ లాగా అనిపిస్తుంది. ఇంతలోనే రిషి ఫోన్ రింగ్ అవుతుంది. రిషి తన ఊహాలోకంలోనే ఉంటూ అలాగా ఫోన్ లిఫ్ట్ చేసేసరికి రిషి సార్ మీరు ఎక్కడున్నారు, జడ్జి ఆల్రెడీ వచ్చేసారు అని చెప్పేసి అవునా కమింగ్ 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 అని చెప్పేసి కార్ దగ్గరికి ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ తన మైండ్లో మాత్రం కోర్టు ఇవేం కనిపించట్లేదు. ఓన్లీ వసు దగ్గరే ఆగిపోయింది. నా హార్ట్ మైండ్ మొత్తం ఇంట్లోనే వసు దగ్గరే ఉండిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ అందరికీ కొంచెం బోరింగ్ అనిపించవచ్చు, ఎందుకంటే నేను అందుకే అంత పెద్ద పెద్ద హెవీ ఎక్కువ ఎపిసోడ్స్ డ్రాగ్ చేసి చెప్పను, చిన్నగా చెప్పేద్దాం అనుకుంటాను. బట్ దేవుడి దయ వల్ల ఇది సేవ్ అవ్వాలి, స్టోరేజ్ ప్రాబ్లం ఏమి ఉండకూడదు చెప్పడం అయితే చెప్పేశాను. ఇప్పుడు కానీ స్టోరేజ్ ప్రాబ్లం వస్తే సేవ్ చేయడానికి అంతేనా పని, అన్నీ డిలీట్ చేసుకుంటూ కూర్చోవాలి. ఓకే చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ మీరు మెంబర్షిప్స్ తీసుకోకండి, అది చెప్పాలి ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మెంబర్షిప్స్ తీసుకుంటే నేను డైలీ రెగ్యులర్గా అప్లోడ్ చేయకపోతే మీకు మనీ వేస్ట్ అయిపోతాయి కదా. ప్లీజ్ సారీ, ప్లీజ్ తీసుకోకండి. ఓకేనా, బాయ్.